శిక్షించాలి శిక్షించాలి ఉద్యోగుల ఐక్యత శిక్షించాలి శిక్షించాలి. దయచేసి అందరు కూడా ఇక్కడనే ఉండాలి. మనకు మన జిల్లా యంత్రాంగానికి మనకు ఇలాంటి ఇబ్బందులు వస్తే మనకు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి దయచేసి మనం అందరం కూడా ప్రొటెస్ట్ చేయాల్సిన బాధ్యత మన ఉద్యోగులపైన ఉంది కాబట్టి అందరూ కూడా. ఈరోజు వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారి పైన జరిగిన దాడిని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ మరియు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మన ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం ప్రజాస్వామ్య పద్ధతిలో జరగని కానీ హింసతో ఏ సమస్య కూడా పరిష్కారం కాజాలదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళు ఈ విధంగా దాడి చేసిన చర్యను మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి, ఈ యొక్క చర్య సమంజసమా మీరందరూ కూడా గమనించండి. ఒక జిల్లా కలెక్టర్ గారి మీదనే దాడి జరిగితే మాలాంటి చిన్న ఉద్యోగస్తులు రేపటి నుండి డ్యూటీ చేయడానికే భయపడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖకు మేమందరం కూడా విన్నపిస్తూ ఉన్నాం. ఈ యొక్క దాడి చేసిన దుండగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వెనకాల ఉండి కథను నడిపినటువంటి వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. రేపటి నుండి ఇంకెవరైనా కూడా దాడి చేద్దామంటే కూడా వాళ్ళు 1-2 సార్లు ఆలోచించాలి. డౌన్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల ఉద్యోగస్తులందరూ కూడా అందరం కూడా వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఇక్కడనే మేము ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటాం. ఆ యొక్క గ్రామస్తులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళను మన వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా జీవిత ఖైదు వేస్తేనే మేమందరం కూడా విధులకు పోతాం. ఈ యొక్క చర్య రేపటి నుండి ఎన్ని రోజులు అనేది ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉన్నదని తెలియజేసుకుంటున్నాం. ఇవన్నీ సెకండరీ సార్. వాళ్ళకు న్యాయం జరగాలి, రైతులకు మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కానీ వాళ్ళకు న్యాయం జరిగే పక్షంలో మేమందరం కూడా ఎంప్లాయీస్ ఈరోజు ఎవరైతే ఉన్నారో మా ఫ్యామిలీలు అన్నీ కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ నుండి మేమందరం వచ్చినాం. మరి మీ పిల్లల మీద మీరు దాడి చేయడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దాడి అనేది సమస్యకు పరిష్కారం కాదు. ప్రజా సంఘాలు ఉన్నాయి, ప్రెస్ మిత్రులు ఉన్నారు. మీ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. కానీ ఈ విధంగా దాడి చేయడం అయితే తప్పు. ఆత్మస్థైర్యం నింపాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేమందరం కూడా వేడుకుంటూ ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ సాధనలో ఉద్యోగస్తులందరూ కూడా కష్టపడ్డాం. నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ యొక్క తెలంగాణలో ఈరోజు ఉద్యోగస్తుల మీద ఈ విధంగా దాడి జరగడం మేమందరం కూడా బాధపడుతూ ఉన్నాం. మా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఫోన్ చేసి రేపటి నుండి జాబ్గా రిజైన్ చేయండి అని చెప్తా ఉన్నారు. ఒక అధికారి మీద ఆ విధంగా